నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ప్రపంచంలో డిసీజెస్లోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది హార్ట్ డిసీజెస్, సెకండ్ ప్లేస్లో క్యాన్సర్ ఉంది. క్యాన్సర్లో ఫస్ట్ ప్లేస్లో మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ ప్లేస్లో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. అసలు ఇప్పటికీ కూడా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది అంతు చిక్కని ప్రశ్నే. అయితే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్తో డాక్టర్స్ అయితే కొంతవరకు దాని మీద పట్టు సాధించారనే చెప్పాలి. ఒకప్పుడు మహమ్మారి క్యాన్సర్ అని చెప్పేవాళ్ళు, వినేవాళ్ళం. ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. అసలు ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి, హాస్పిటల్స్లో ఎలా దీన్ని డయాగ్నోస్ చేస్తున్నారు, వంశపారంపర్యంగా క్యాన్సర్ ఉంటే ముందే తెలుసుకోవచ్చా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఆన్కాలజిస్ట్ డాక్టర్ సూర్యనారాయణ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో అసలు ఆ పేరు వింటేనే భయం వేస్తుంది డాక్టర్. ఫస్ట్ ఇప్పటికే అదే సిచ్యువేషన్ ఉందా డాక్టర్? ఏమైనా చేంజెస్ వచ్చాయా? క్యాన్సర్ యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి #1 డిసీజ్. హార్ట్ డిసీజెస్ని కూడా మించిపోయి ఇట్ ఈస్ గోయింగ్ టు బి #1 డిసీజ్. ఇన్ బిట్వీన్ ఏమైందంటే కరోనా వచ్చిన తర్వాత, కరోనా టైంలో యాక్చువల్గా కరోనా అంటే భయం, నంబర్ ఆఫ్ కేసెస్ వరల్డ్ వైడ్ చాలామంది చనిపోవటం ఇదంతా జరిగింది. తర్వాత చాలా మార్పులు కూడా వచ్చినాయి. కరోనా వచ్చిన తర్వాత 2 రకాలైన మార్పులు. ఒకటి, ప్రయారిటీస్ చేంజ్ అయినాయి, డిసీజ్ ప్రయారిటీస్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ ప్రయారిటీస్. అండ్ తర్వాత కరోనా టైంలో క్యాన్సర్ కానీ వేరే డిసీజెస్ కానీ కొంతవరకు తగ్గినట్టు కనిపించిన మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి హాస్పిటల్కి వెళ్ళలేకపోవడం, డయాగ్నోస్ చేసుకోకపోవడం వల్ల ఆ టైంలో క్యాన్సర్ స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ స్టేజ్లో హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టమైంది. ఓకే. ఓవరాల్గా క్యాన్సర్స్ నంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా బాగా పెరుగుతూ వస్తుంది. ఓకే, పెరుగుతూ వస్తుంది. డాక్టర్, యాక్చువల్గా క్యాన్సర్ని ముందే గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ ఉంది అని చెప్తారు. ముందే గుర్తించడం పాసిబులేనా కాదా? డెఫినెట్గా పాసిబుల్. ఓకే. ఒకటి, ప్రతి పేషెంట్ని మనం ఎగ్జామ్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీ గురించి, వాళ్ళు ఆక్యుపేషన్ గురించి, అలాగే హెరిడిటరీ క్యాన్సర్స్ ఫ్యామిలీస్లో వస్తాయి కాబట్టి ఆ హిస్టరీ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాళ్ళు చేసే పనులు, తీసుకునే ఆహారము, ఉండే లక్షణాలు. అంటే పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి ఏ ప్రాబ్లం తోటి వచ్చినా కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా వాళ్ళకి ఏమన్నా వివిధ అవయవాల్లో క్యాన్సర్స్ ఏమన్నా మొదలైనయా అన్నది మనం సస్పిషన్ తోటి టెస్టులు చేస్తే చాలా క్యాన్సర్లు మనం ఎర్లీ స్టేజ్లో కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 40 years వచ్చే టైం కల్లా లేడీస్లో యూట్రైన్ క్యాన్సర్సు, బ్రెస్ట్ క్యాన్సర్సు, అలాగే మేల్ పేషెంట్స్లో ఈ ప్రాస్టేటిక్, అలాగే కొలనిక్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, నోటి అలాగే ఊపిరితిత్తుల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అంటే జీర్ణకోశము, పేగులకు సంబంధించిన క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఏమైనా మొదలైనయా, అలాగే ఏమన్నా మనకు అనుమానం వచ్చినప్పుడు దానికి సంబంధించిన టెస్టులు చేయటం ద్వారా మనం క్యాన్సర్స్ని చాలా ఎర్లీ స్టేజ్లో కనిపెట్టవచ్చు. ఎర్లీ స్టేజ్లో కనిపెడితే ఆటోమేటిక్గా క్యూర్ రేట్స్ బాగా పెరుగుతాయి, ట్రీట్మెంట్ కరెక్ట్గా అందుతుంది, అలాగే క్యూర్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. చాలా దేశాల్లో చాలా రకమైన క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్టులు కంపల్సరీ చేస్తూ ఉంటారు. డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్, అలాగే జపాన్ లాంటి కంట్రీస్లో కొలనిక్ క్యాన్సర్స్, అలాగే ఇసోఫేజియల్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా కంపల్సరీ టెస్టింగ్ చేస్తూ ఉంటారు. మన దేశంలో అంతలాగా స్క్రీనింగ్ మెథడ్స్ కంపల్సరీ లేవు, కానీ మనం సస్పెక్ట్ చేసి టెస్టులు చేయటం వల్ల ఎర్లీగా క్యాన్సర్ డయాగ్నోస్ చేయటం, అలాగే టెస్టులు చేయటం ద్వారా చాలామందిలో మనం ఎర్లీ క్యాన్సర్స్ని డిటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది పేషెంట్స్కి ఈ టెస్టులు చాలా హాస్పిటల్లో చేస్తున్నాము, ఎర్లీగా డిటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లు అని చెప్తున్నారు కదా డాక్టర్, ఎప్పుడెప్పుడు చేయించాలి డాక్టర్? స్క్రీనింగ్ టెస్టులు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకంగా టెస్టులు ఉంటాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే యూజువల్గా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ డిసీజెస్ ఉన్నప్పుడు
30 years దాటే టైం కల్లా ఒకసారి స్క్రీనింగ్ బేస్ లైన్ మ్యామోగ్రామ్ చేసుకోవటం, తర్వాత ఎవ్రీ 2 yearly మ్యామోగ్రామ్ చేస్తూ ఉంటాం. 40 years దాటిన తర్వాత ప్రతి సంవత్సరం మ్యామోగ్రామ్ చేస్తూ 60 years వరకు చేస్తూ ఉంటాం. 65 years తర్వాత ఫర్దర్ టెస్ట్ చేయం. అలాగే సర్వైకల్ క్యాన్సర్స్కి 35 years వచ్చేటప్పుడు ప్యాప్ టెస్ట్ చేయటం, అలాగే ఇయర్లీ ప్యాప్ టెస్ట్ చేయటం ద్వారా ఏమన్నా ఆ యుట్రైన్ ముఖద్వారంలో ఏమన్నా మార్పులు వస్తే వాటిని డిటెక్ట్ చేయటం సింపుల్ టెస్ట్ ద్వారా, ప్యాప్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రాస్టేట్ క్యాన్సర్ మేల్ పేషెంట్స్లో 40 years దాటిన తర్వాత పిహెచ్ఏ టెస్ట్ చేయటం వల్ల ప్రాస్టేట్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా అన్నది తెలుసుకుంటూ ఉంటాం. అలాగే కొలనిక్ క్యాన్సర్స్, ఎవరికైనా కొలనిక్ సిమ్టమ్స్, బ్లీడింగ్ పెరగటం కానీ, లేకపోతే మోషన్లో మ్యూకస్ కనిపించడం కానీ, ఇటువంటి ఏమైనా కనిపించినప్పుడు కొలనోస్కోపీ చేస్తాం. ఎవరన్నా ఆకలి తగ్గిందని చెప్పినప్పుడు అప్పర్ జీ ఎండోస్కోపీ చేస్తాం. ఫిమేల్స్లో 50 years వచ్చే టైం కల్లా కడుపు ఉబ్బుతోంది, కొంచెం ఏదో బరువు పెరిగినట్టున్నాం, కాళ్ళు వాపులు వచ్చినాయి అని చెప్తే ఓవేరియన్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేసి అల్ట్రాసౌండ్ అలాగే CA-125 అనే బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా ఎర్లీగా ఓవేరియన్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం చూసాం కరోనా తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి మనుషుల లైఫ్ స్టైల్లో కానీ, అండ్ హెల్త్ విషయంలో కూడా కాన్షియస్నెస్ పెరిగింది డాక్టర్. అవును. కరోనా తర్వాత అసలు క్యాన్సర్ ఎలా ఉంది డాక్టర్? దీంట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? కరోనా తర్వాత ఓవరాల్గా క్యాన్సర్లో మార్పులు లేవు, కానీ క్యాన్సర్ అసోసియేటెడ్ డిసీజెస్, అలాగే పేషెంట్స్కి కొన్ని విధాల అంటే బ్లడ్ క్లాటింగ్ మెకానిజంలో మార్పులు రావటం, హార్ట్, లంగ్స్ కొన్ని రకాల అసోసియేటెడ్ డిసీజెస్ రావటం వల్ల ట్రీట్మెంట్ చేసే ముందు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు లంగ్స్లో ఇన్ఫెక్షన్స్, లంగ్స్ గట్టిపడిపోవటం, బ్లడ్ వెసల్స్లో బ్లడ్ క్లాట్స్ ఉండటం, లేకపోతే హార్ట్ వీక్ అవటం, హార్ట్ అటాక్స్ రావటం, వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా కాషన్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. లేకపోతే పెరీ ఆపరేటివ్ ఆర్ పెరీ ట్రీట్మెంట్ టైంలో వాళ్ళకి ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ కనిపిస్తున్నాయి. దానివల్ల ఎక్స్ట్రా కేర్ అవసరం ఉంటుంది. క్యాన్సర్ కరోనా టైంలో కొంత అశ్రద్ధ చేయటం వల్ల, అంటే ఆ హాస్పిటల్లో ప్రయారిటీస్ అన్నీ కూడా కరోనా పేషెంట్స్కి చేయటం వల్ల క్యాన్సర్ డిటెక్షన్ లేట్ అయినాయి. ఆ పేషెంట్స్ అందరూ కూడా లేట్ స్టేజెస్లో స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4లో డిటెక్ట్ చేయటం వల్ల ఎక్కువ ట్రీట్మెంట్ అలాగే క్యూర్ రేట్స్ కూడా బాగా తగ్గినాయి. ఓకే డాక్టర్, అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాం కదా, ట్రీట్మెంట్ తర్వాత సర్వైవల్ రేట్ ఎలా ఉంది డాక్టర్? అంటే చాలా మంది సపోజ్ చేతి క్యాన్సర్ వస్తే ఒక 1 year తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అంటారు డాక్టర్. ఒక బ్రెస్ట్లో వస్తే మళ్ళీ ఇంకో బ్రెస్ట్లో వస్తుంది అంటారు. సో ఎలా ఉంటుంది డాక్టర్? ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అండ్ రిజల్ట్స్ మనం డిస్కస్ చేసుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళ క్యూర్ రేట్స్ 90 నుంచి 95% వరకు ఉంటాయి. అంటే 5 years నుంచి 10 years సర్వైవల్ 90% నుంచి 95% వరకు ఉంటాయి. అలాగే మిగిలిన 5 to 10% ఏమవుతుందంటే వచ్చిన క్యాన్సర్ టైప్ని బట్టి, దాని ఉండే క్యారెక్టర్స్ని బట్టి, కొన్ని క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసిన ఫాస్ట్గా గ్రో అయ్యే క్యారెక్టర్ ఉండటం వల్ల వాళ్ళ సర్వైవల్ రేట్స్ పడిపోతూ ఉంటాయి. బట్ ఇన్ ప్రిన్సిపల్ అండ్ జనరల్ స్టేట్మెంట్ ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తే, ఎర్లీ అంటే స్టేజ్ 1 డిసీజ్, స్టేజ్ 1 డిసీజ్లో 90 to 95% సక్సెస్ రేట్ ఉంటుంది. అలాగే స్టేజ్ 3 వచ్చేటప్పటికి దెన్ ఇట్ డ్రాప్స్ టు అరౌండ్ 30 to 35%. అలాగే స్టేజ్ 4 వచ్చేటప్పటికి అరౌండ్ 10 to 15%, 5 years సర్వైవల్. సో స్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు సర్వైవల్. ఓకే డాక్టర్, జనరల్గా కొంచెం క్యాన్సర్ అనగానే కాస్ట్లీ డిసీజ్ అనేది ఒక మైండ్లో ఉంటుంది, సామాన్యులకు అందుబాటులో ఉండదు ట్రీట్మెంట్ అని. సో ప్రస్తుతం ఇండియాలో ఎలా ఉంది డాక్టర్ ట్రీట్మెంట్స్ విషయంలో కానీ, డయాగ్నోసిస్ విషయంలో కానీ? ట్రీట్మెంట్స్ ఏ దేశంలో అయినా సరే స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అంటూ మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. క్యాన్సర్ ఇన్ జనరల్గా ఇన్వాల్వ్స్ విత్ కాస్ట్లీ ఇన్వెస్టిగేషన్స్, కాస్ట్లీ మెడిసిన్స్, అలాగే ఆపరేషన్స్ వచ్చేటప్పటికి కొంచెం మేజర్ ఆపరేషన్స్ చేయవలసిన అవసరం ఉంటాం. రేడియోథెరపీ ట్రీట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. రేడియోథెరపీ వన్స్ అగైన్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఇన్వాల్వ్ అవడంతో కాస్ట్లీ ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఓవరాల్గా క్యాన్సర్ అనేటప్పటికి కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్ అన్నది ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. అవుట్కమ్స్ వచ్చేటప్పటికి ట్రీట్మెంట్స్ కరెక్ట్గా చేసుకుని కరెక్ట్గా ఫాలో అప్ అంటే క్యాన్సర్ ఒకసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత త్రూ అవుట్ లైఫ్ ఏదో విధంగా
2 నెలలు 3 నెలలు ఫస్ట్ 1 ఇయర్ కూడా మనం ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి వన్స్ అగైన్ 3 months నుంచి 6 months మధ్యలో ఫాలోఅప్ చేసుకోవాలి. త్రూ అవుట్ లైఫ్ 6 months to 1 year కంపల్సరీ ఒకసారి టెస్ట్ చేసుకోవటం, ఏమైనా అవసరం అనుకుంటే దాన్ని బట్టి డయాగ్నోస్ కానీ లేకపోతే ఏమైనా మార్పులు కనిపిస్తే ట్రీట్మెంట్లు చేయడం కూడా అవసరం అవుతుంది. క్యాన్సర్లో ఏమవుతుందంటే శరీరం ఓవరాల్గా జెనెటిక్ చేంజెస్ కానీ సెల్యులార్ చేంజెస్ కానీ టిష్యూలో మార్పులు రావటం వల్ల ఏ భాగంలో క్యాన్సర్ వచ్చినా వేరే భాగంలో కానీ అదే అవయవంలో కానీ రెండోసారి క్యాన్సర్ వచ్చే అవకాశం మల్టీఫోల్డ్. అంటే ఒక పర్సన్కి బ్రెస్ట్ క్యాన్సర్, లేడీకి బ్రెస్ట్ క్యాన్సర్ ఒక సైడ్ వస్తే రెండో సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒక పర్సన్కి లంగ్లో క్యాన్సర్ వస్తే రెండో సైడ్ లంగ్లో క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ. అంతేకాకుండా లంగ్లో క్యాన్సర్ వస్తే వేరే అవయవాల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ. దాన్ని బట్టి ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చిన క్యాన్సర్ని బట్టి అవయవాన్ని బట్టి ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్లో టెస్ట్ చేయటం అన్నది ఈజ్ ఎ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ఫ్రీక్వెంట్ టెస్ట్ అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 3 నెలలకి 6 నెలలకి అట్లా ఉంటుంది డాక్టర్ టైం పీరియడ్? కరెక్ట్. ఫస్ట్ ఇయర్లో మేము మామూలుగా 1 to 2 monthsకి చూస్తూ ఉంటాం. ఎందుకంటే క్యాన్సర్ తిరిగి రావటం, కొత్త క్యాన్సర్ రావటం, అలాగే ట్రీట్మెంట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుని ఏమన్నా మందులు కావాలంటే ఇస్తూ ఉంటాం. సో ఫస్ట్ 1 year 1 to 2 months, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 2 to 3 months, అలాగే టైం గడిచే కొలది ఆ ఇంటర్వల్ పెంచుతూ ఉంటాం. సో 6 months to 1 year ఈ స్టాండర్డ్ ఆఫ్టర్ 3 years. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇండియాలో క్యాన్సర్స్ పెరుగుతున్నాయని చెప్పారు, తగ్గాలంటే ఏం చేయాలి డాక్టర్? ఏం మార్పులు చేయాలి? అంటే వరల్డ్ ఓవర్ ఇంక్లూడింగ్ ఇండియా ఏంటంటే మనం కొంత ఎన్విరాన్మెంటల్ చేంజెస్ని అబ్జర్వ్ చేసాం. అలాగే ఈ డైటరీ ప్యాటర్న్ అందరూ కూడా ఒక రకమైన ఆహారం నియమాలు, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అండ్ ఆర్టిఫిషియల్ లైఫ్స్ ఇవన్నీ ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకురావటం అనేది అంత ఈజీ ఏం కాదు. మనం లైఫ్ స్టైల్స్ ఒక లైఫ్ స్టైల్ నుంచి ఇంకో లైఫ్ స్టైల్కి మారిపోయినప్పుడు మనం పాత లైఫ్ స్టైల్స్కి వెళ్ళటం అనేది ఈజ్ నెక్స్ట్ ఇంపాసిబుల్. కాబట్టి మన బాడీలో మార్పులు వచ్చి, మన హ్యాబిట్స్లో మార్పులు వచ్చి, అలాగే ఎన్విరాన్మెంట్లో ఒకసారి మార్పులు వచ్చిన తర్వాత మార్పుల్ని వెనక్కి తీసుకురావటం అనేది జరగదండి. ఎందుకంటే మన శరీరం టోటల్గా జీన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మనం ఏ విధమైన బాడీ స్ట్రక్చర్ ఉంటుంది, మనకి ఏ విధమైన డిసీజెస్ రావచ్చు, అలాగే మనకి ఏ విధమైన అలవాటు చేసుకున్నాం అంటే మనం ఇండివిజువల్గా మన పూర్వీకుల ద్వారా వచ్చిన జీన్స్ ఇవన్నీ కూడా ఒక రకమైన మార్పులు వచ్చేసిన తర్వాత ఆ మార్పులను వెనక్కి తీసుకురావాలంటే మన 2-3 జనరేషన్స్ వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. ఇవన్నీ కూడా జరిగే పనులు కాదే. బట్ ఏం చేయొచ్చు అంటే అవేర్నెస్ పెంచడం వల్ల అట్లీస్ట్ మన హ్యాబిట్స్ ఫర్దర్గా వర్సన్ అవ్వకుండా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఈ కెమికల్స్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మినిమైజ్ చేసుకుని డైటరీ హ్యాబిట్స్లో హెల్దీ డైటరీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవటం వల్ల ఫర్దర్ డిటోరియేషన్, ఫర్దర్ డ్యామేజ్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే డాక్టర్, జనరల్గా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటుంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఏమైనా ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళు రాకుండా చూసుకోవచ్చా? డెఫినెట్గా ఫ్యామిలీలో ఎవరికైనా ఒక రకమైన క్యాన్సర్ వస్తే డెఫినెట్గా మిగిలిన మెంబర్స్లో క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ. వీళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ఫ్యామిలీలో ఏ రకమైతే క్యాన్సర్ వచ్చిందో ఆ రకమైన క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక మనిషిలో క్యాన్సర్ వస్తే ఫ్యామిలీలో క్యాన్సర్ రావాలని కూడా లేదు. లెస్ దాన్ 10% ఆఫ్ ద పీపుల్, అంటే 100 మందికి క్యాన్సర్లు వస్తే లెస్ దాన్ 10% ఆఫ్ ద పీపుల్లో ఆ రకమైన క్యాన్సర్ ఆ ఫ్యామిలీలో వస్తుంది. అంటే 90%కి క్యాన్సర్ రాదు. బట్ ఆ 10% కోసం మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫ్యామిలీ అంతా ఆ అప్రాపరియేట్ ఏజ్ అండ్ అప్రాపరియేట్ టైంలో టెస్టులు చేసుకోవడం వల్ల ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉందా, వస్తే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల మన లైఫ్ని సేవ్ చేయొచ్చు. అలాగే హెరిడిటరీ క్యాన్సర్స్ అని ఉంటాయి. హెరిడిటరీ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయంటే తరతరాలుగా జీన్స్లో కొన్ని డ్యామేజెస్ జరిగి మ్యూటేషన్స్ జరిగిపోతాయి. అంటే
నార్మల్గా ఉండవలసిన జీన్స్ అబ్నార్మల్ జీన్స్ అయిపోయి అబ్నార్మల్ జీన్స్ క్యాన్సర్ రావటానికి ఉపక్రమిస్తాయి. అంటే ఆ జీన్ ఎవరి శరీరంలో ఉంటే తప్పనిసరిగా క్యాన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ జీన్స్ ఆ మ్యూటేషన్స్ జరిగినాయా లేదా అన్నది టెస్టులు ఇప్పుడు రెడీగా అవైలబిలిటీ ఉన్నాయి. ఆ టెస్ట్ చేసుకోవటం వల్ల ఆ ఫ్యామిలీలో క్యాన్సర్ వస్తుందా లేదా అన్నది ముందే మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 90% ఆఫ్ ద పీపుల్లో క్యాన్సర్ రాదు కాబట్టి మనం యాక్చువల్గా రిలాక్స్ అవ్వచ్చు. మనకంత ప్రాబబ్లీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, ఇప్పుడు జనరల్గా హెల్దీ పర్సన్స్ ఫిట్గా ఉండే వాళ్ళకి ఏమైనా డౌట్ అంటే క్యాన్సర్ ఉందా లేదా వస్తుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎలాంటి ప్రైమరీ ఐడెంటిఫికేషన్ టెస్టులు చేయించుకోవాలి డాక్టర్? ఈ ప్రైమరీ ఐడెంటిఫికేషన్ టెస్టులు స్టార్టెడ్ విత్ ఫ్యామిలీ హిస్టరీ, ఇండివిజువల్ లైఫ్ స్టైల్స్, హ్యాబిట్స్ని బట్టి కొన్ని టెస్టులు చేస్తాం. ఎగ్జాంపుల్, సంబడి టేక్స్ లాట్ ఆఫ్ ఆల్కహాల్, సంబడి స్మోక్స్ లాట్ ఆఫ్ టొబాకో, వాళ్ళకి లివర్కి సంబంధించిన టెస్టులు, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్కి సంబంధించిన టెస్టులు, లంగ్స్కి సంబంధించిన టెస్టులు, నోటి అలాగే గొంతుకు సంబంధించిన టెస్టులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఏ పర్సన్ అయినా వచ్చి నాకు ఏమన్నా చేయించుకోవాలని ఉంది, మా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంది, మా వర్క్ ప్లేస్లో ఇలాగ పేషెంట్స్ ఆర్ సఫరింగ్ అంటే వాళ్ళకి సంబంధించిన హిస్టరీ తీసుకుని దానికి సంబంధించిన టెస్టులు చేయటం వల్ల రిజల్ట్ బాగుంటుంది. దెన్ దే ఆర్ ఆల్సో విల్ బీ ప్రొటెక్టెడ్. అది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా నార్మల్గా కొన్ని ఏజ్ను బట్టి చేయవలసిన టెస్టులు ఉంటాయి. లేడీస్కి యూట్రస్ యాజ్ వెల్ యాజ్ బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే మేల్ పేషెంట్స్ వచ్చేటప్పటికి నోటికి, గొంతుకి, లంగ్స్కి సంబంధించిన క్యాన్సర్, ప్రాస్టేట్కి సంబంధించిన క్యాన్సర్, వాటికి సంబంధించిన టెస్టులు చేయడం వల్ల రిజల్ట్ అంటే డిటెక్షన్ రేట్ పెరుగుతుంది. ఓకే డాక్టర్, ఫైనల్లీ మీరు ఒక సీనియర్ ఆంకాలజిస్ట్, ఎన్నో ఏళ్ళ సర్వీస్ ఉంది మీకు, చాలా రీసెర్చ్లో కూడా మీరు పాల్గొన్నారు. అయితే అసలు ఎందుకు ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి ఎందుకు ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది అనేది ఇప్పటికీ అంత చిక్కని ప్రశ్న. అసలు ఎందుకు వస్తుందో తెలియదు. సో ఫైనల్లీ ఇది ఎప్పటికైనా కనుక్కోగలమా లేదా డాక్టర్? క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది యాక్చువల్గా రీసెర్చ్లో చాలా ప్రోగ్రెస్ ఉంది. మనకు చాలా ఈ క్యాన్సర్స్కి మనం ఐడెంటిఫై చేసాం. అసలు ఏ క్యాన్సర్ ఏ జీన్ వల్ల వస్తుంది, కానీ జీన్స్ ఎందుకు మార్పు వచ్చింది అన్నది తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే జీన్స్ మార్పు, జీన్స్ ఆర్ నథింగ్ బట్ కెమికల్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వాలంటే కంటిన్యూగా ఏదో విధంగా ఇరిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మన కెమికల్ ఫ్యాక్టరీలో ఒక ఇండివిజువల్ పనిచేయటం వల్ల ఆ కెమికల్ స్మెల్స్ లోపలికి శరీరంలోకి వెళ్ళిపోయి ఒక పర్టికులర్ జీన్ని డ్యామేజ్ చేస్తుంది. బాడీ ఏం చేస్తుందంటే ఆ జీన్స్ని దానికైతే రిపేర్ చేసుకుంటుంది. ఎప్పుడు రిపేర్ చేసుకుంటుంది? శరీరంలో కావలసిన మంచి ఆహార పదార్థాలు, అలాగే వైటమిన్ సి కానీ, లేకపోతే వైటమిన్ బి కానీ, వైటమిన్ డి, ఇటువంటి శరీరంలో పోషకాహారాలు సమృద్ధిగా ఉన్నప్పుడు దాని జీన్స్ ఎక్కడైతే డ్యామేజ్ అయినా ఆటోమేటిక్గా రిపేర్ కూడా జరిగిపోతాం, మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే బాడీలో పోషకాహారాలు కానీ లేకపోతే విటమిన్ ఆర్ ట్రేస్ ఎలిమెంట్స్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉందో ఆ రిపేర్ చేయించుకోవడానికి కష్టమైపోతుంది. జీన్స్కి రిపేర్ జరగనప్పుడు ఆటోమేటిక్గా ఆ జీన్స్ అబ్నార్మల్గా బిహేవ్ చేసి అది క్యాన్సర్ జీన్ కింద మారిపోతూ ఉంటాయి. క్యాన్సర్ జీన్గా ఒకసారి మారిపోయినప్పుడు దాన్ని రిపేర్ చేయటం అన్నది ఆ ల్యాబొరేటరీలో కొంతవరకు జరిగింది, కానీ ఆ రిపేర్ చేసిన జీన్స్ని రీఇంట్రడ్యూస్ చేసి మాస్ ప్రాక్టీసెస్ అంటే సొసైటీలో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్లోకి ఇంకా అభివృద్ధి చెందలేదు. అది చేయగలిగితే మనం ఎక్కడైతే జెనెటిక్ డ్యామేజ్ ఐడెంటిఫై చేసామో డ్యామేజ్డ్ జీన్స్ని నార్మల్ జీన్స్తో రిప్లేస్ చేయగలిగినప్పుడు ఇది దెర్ ఇస్ ఎ పర్మనెంట్ క్యూర్. అంటే మీనింగ్ ఏంటంటే పర్సన్లో క్యాన్సర్ వస్తుంది అని ముందే డిటెక్ట్ చేయటం, ఏ జీన్ డిఫెక్ట్ అయిందో ఆ జీన్ ఐడెంటిఫై చేయటం, ఆ జీన్లో ఎక్కడ కెమికల్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది ఆ కెమికల్ స్ట్రక్చర్ని నార్మల్ కెమికల్ స్ట్రక్చర్తో రిప్లేస్ చేయటం. అంటే ఒక ఐరన్ కానీ వుడెన్ కానీ ఒక పార్ట్ డ్యామేజ్ అయితే ఆ పార్ట్ని బయటికి తీసేసి ఇంకో పార్ట్ని రిప్లేస్ చేయటం. అది జీన్స్లో కనుక చేయగలిగితే క్యాన్సర్కి దెర్ ఇస్ ఎ పర్మనెంట్ క్యూర్. వీఆర్ హోపింగ్ ఫర్ దట్. అది ఎప్పటికైతే డాక్టర్? యాక్చువల్గా రీసెర్చ్ అయితే యాక్టివ్గా జరుగుతుంది. ప్రాబబ్లీ నెక్స్ట్ 5 to 10 yearsలో డెఫినెట్లీ విల్ అచీవ్ దట్. ఓకే డాక్టర్. సో ఫైనల్లీ జీ తెలుగు న్యూస్ వ్యూవర్స్కి క్యాన్సర్ అవేర్నెస్లో భాగంగా ఏం చెప్తారు డాక్టర్? ప్రతి వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళకున్న
ఎన్విరాన్మెంటల్, ఫ్యామిలీ అండ్ ఆల్సో డైటరీ హ్యాబిట్స్ ఇవన్నీ చూసుకుని ఒక 30 years దాటిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా క్యాన్సర్ అంటే కొంత అవగాహన కావాలి, కొంత భయం కూడా కావాలి. వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఆర్ సరౌండింగ్స్ని వాళ్ళుగా మార్పు తీసుకురావటం, నేచర్ అండ్ పొల్యూషన్ని దాన్ని ప్రతి ఇండివిజువల్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రొటెక్ట్ చేసుకుంటే మన అందరం కలిసి క్యాన్సర్ని ప్రివెంట్ చేయాల్సిన అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సూర్యనారాయణ రాజు గారు చెప్పినట్టు ఫస్ట్ డైటరీ చేంజెస్, అలాగే పొల్యూషన్ కూడా తగ్గించుకోవాలి, బట్ అది మన చేతుల్లో ఉండదు. ఎవ్రీ ఇండివిజువల్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని క్యాన్సర్ అంటే భయపడకుండా ఫ్రీక్వెంట్గా టెస్టులు చేయించుకుంటూ దీని మీద పక్క వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ కనుక మనం ముందుకు వెళ్తే క్యాన్సర్ని జయించవచ్చు అని చెప్తున్నారు. ఒకప్పుడు మహమ్మారి అన్నారు, కానీ ఇప్పుడున్న టెక్నాలజీస్తో చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇండియాలో కూడా చాలా అవైలబిలిటీలో ఉన్నాయని చెప్తున్నారు. మనకి డాక్టర్ సూర్యనారాయణ రాజు గారు అశ్విన్స్ హాస్పిటల్ వర్క్ చేస్తారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా క్యాన్సర్ రిలేటెడ్ డైరెక్ట్గా ఆయన్ని కాంటాక్ట్ చేసి సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకొని మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.